మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. నా వీడియోలని జర్రంతా ఏజ్ బారోళ్ళు ఊర్లల్లో ఉండే ముసలోళ్ళు మురుగుళ్ళు చూస్తారేమో అని అనుకుంటా. కానీ నా వీడియోలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలు కూడా చూస్తారు అనేది నాకు అర్థమైందిలా. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చరంటే, ఓ వారం 10 రోజుల కింద నేను ఒక వీడియో చేసిన. నేను ఏదైతే వీడియోలో చెప్పినో పొద్దుగల మళ్ళీ తెల్లారి నేను వీడియో చెప్పిన తెల్లారి రేవంత్ రెడ్డి గదే ముచ్చట చెప్పిండు. మొత్తం 100 నేను ఎటు చెప్పిన గట్టి చెప్పిండు. నాకు అర్థమైంది, అమ్మర కొడుక నా వీడియో రేవంత్ రెడ్డి చూసినాం అనుకున్నా. నిన్న గిదే టైంకు మళ్ళొక వీడియో చేసిన. నేను నిన్న వీడియోలో ఏదైతే చెప్పినో గదే ముచ్చట ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ముద్దుల బిడ్డే కవితక్క గదే ముచ్చట చెప్తుంది. నిన్న నేను చెప్పిన ముచ్చట అంటే నిన్న నా వీడియో చూసినట్టుంది కవితక్క, 1-2 సార్లు చూసినట్టుంది. ఇక నేను చెప్తేంది మరి మాటకారి చెప్తేంది అనుకుంది ఎట్లా అనుకుందా, కానీ నేను చెప్పిన ముచ్చటే చెప్పింది ఇలా పేపర్లో. నా మాట అబద్ధం అయితే ఆంధ్రజ్యోతి పేపర్ 14 పేజీల దూరం నిన్న నేను చెప్పిన ముచ్చటే చెప్పింది. 1000 ఏళ్ళు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ మారదు. నేను నిన్నే చెప్పిన, మీ పార్టీ ఇప్పుడంతలో మారదు ఎన్నేళ్ళు ఉన్నా మారదని చెప్పిన. సేమ్ గదే ముచ్చట చెప్పింది కవితక్క. 1000 ఏళ్ళు ఉన్నా కానీ మీ బీఆర్ఎస్ పార్టీ మారదంటుంది. ఇంకా ఓటమికి ఆత్మవిమర్శ చేసుకోకుండా నేటికి ప్రజలనే బదనాం చేస్తావా కేసీఆర్ అన్నట్టుంది. నిన్న కూడా నేను ఇదే ముచ్చట చెప్పిన. కేసీఆర్ సారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన నువ్వు ఈసారి ఓడిపోయి ఫామ్ హౌస్కే పరిమితమైనవు. ఇక నన్ను బయటికి వెళ్ళి జనాల మధ్యలోకి వచ్చి ఏమేం పొరపాటు చేసినావో ఎక్కడెక్కడ పొరపాటు జరిగిందో జనాల కాడికి వచ్చి నాదే పొరపాటు జరిగిందని చెప్పవే అని అంటే, నేను చెప్తాను, నేను 36 తులాల కిరీటం పెట్టుకొని తిరుగుతున్నా దేశంలో. నేను క్షమించాను, తలకాయ నేలకు వస్తే కిరీటం వేడ కింద ఊసి పడుతుందో అనుకొని ఎంతసేపటికి జగిత్యాల జైత్రయాత్ర సభల ఎంతసేపటికి జనాలదే తప్పని చెప్పాడు. జనాలు మీరే తప్పు చేసిరు, నేను ఎలాంటి తప్పు చేయలే, మీరు దున్నపోతుకు గడ్డేసి బైరకాడ పాల్వింత వస్తా ఇలా అన్నాడు. దున్నపోతుకి గడ్డేసి అంటే బైరకాడ పాల్వింత వస్తాయా అని అన్నట్టే అన్నాడు. ఇక సేమ్ ఇవాళ కూడా ఏమంటుందంటే, ఈమె ఓటమికి ఆత్మవిమర్శ చేసుకోకుండా నేటికి ప్రజల్నే బదనాం చేస్తున్నావు అన్నది. అంటే నేను చెప్పిన ముచ్చటే కదా, అంటే కవితక్క నా వీడియో విన్నట్టే కదా. 100కు 200% కవితక్క నా ముచ్చట వింటట్టుంది. ఇంకేమన్నది, వృద్ధుడిని పార్టీలో చేర్చుకొని పునర్నిర్మాణ యజ్ఞమా. నేను నిన్నే చెప్పిన, కాడికి కాలు దాపిండు జీవన్ రెడ్డి. 75 ఏళ్ళకి వచ్చిండు ఆయన, 75, కేసీఆర్కు 72. మీరు ముసలోళ్ళు కలిసి ఏం చేస్తారే నాకు అర్థం కాదు. కానీ ఇంకా ముసలాయన చేసుకుంటే ఏమవుతుందని నిన్నే చెప్పిన. ఇవాళ సేమ్ అదే ముచ్చట చెప్పుకొచ్చింది మళ్ళీ ఈమె. ముసలాయనని పార్టీలో చేర్చుకొని పునర్నిర్మాణ యజ్ఞం చేస్తావా కేసీఆర్, అవుతుందా నీతోటి అని సవాల్ వేస్తుంది కవితక్క. ఇంకా బీఆర్ఎస్ ఉత్తి కథలు చెప్తే కాంగ్రెస్ పార్టీ పిచ్చ కథలు చెప్తుందట. బీఆర్ఎస్ ఏమో ఉత్త కథలే చెప్తుందంట. బీఆర్ఎస్ పార్టీ ఉత్త కథలు చెప్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం పిచ్చ కథలు చెప్తుందంట. అంటే రెండు, ఈ పార్టీ ఆ పార్టీ రెండు బయట అయిపోయినాయి. మయ్య అయినా గట్టినే ఉండు, రేవంత్ రెడ్డి అయినా గట్టినే ఉండు అని చెప్పకనే చెప్తుంది ముచ్చట. 25 తారీఖున పార్టీ ఆవిర్భావోత్సవానికి రావాలని ప్రజలందరికీ పిలుపునిచ్చింది. 25 తారీఖు అంటే ఇవాళ వానేపాయ ఆయన వానేపాయ మధ్యలో ఒకరోజు రేపు ఒకనాడే. ఇవాళ డేట్ ఎంత, 22. 22 అంటే సరే, రేపు ఒకనాడు అయితే ఎల్లుండి ఒకనాడు అయితే అవలు ఎల్లుండి మీటింగే. ఇక మరి కల్వకుంట్ల కవితమ్మ ఏమేం చెప్తుంది మరి. ఈ జీవన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీలో ఉండి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం ఆయన చేతిలో ఉండే కదా. అప్పట్లోనే అంట ఏమన్నాడంట ఈయన, తెలంగాణ రాష్ట్రం అనేది అసలు ఏర్పడద్దు, తెలంగాణ రాష్ట్రం వస్తే లుక్సాన్ అవుతుంది, తెలంగాణ రావద్దని కంకణం కట్టుకొని కూర్చుండంట. గసవంటి జీవన్ రెడ్డిని తీసుకొని సంకలు జరిపించుకుంటున్నాం. అయ్యా సిగ్గులేదా నీకన్నా కాడికి అన్నది. చెప్పగానే చెప్పింది ముచ్చట. నా మాట కాదు ఇది, విన్నారా? నేను చెప్పే ముచ్చట కానే కాదు, ఆమె చెప్పే ముచ్చటే. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. ముఖ్యంగా జగిత్యాల వేదిక బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభపై తీవ్ర విమర్శలు చేశారు. జగిత్యాల సభలో ఓ వృద్ధుడిని పార్టీలో చేర్చుకొని తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెబుతున్నారంటే 1000 ఏళ్ళు అయినా సరే బీఆర్ఎస్ మారదని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ ఆలోచన విధానాన్ని మేధావులు, విద్యావేత్తలు అర్థం చేసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ ఉత్తి కథలు చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం పిచ్చ కథలు చెప్తుందని దుయ్యబట్టారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోలేదని
ప్రజలే తప్పు చేశారంటూ నేటికి ప్రజలనే చులకన చూసి మాట్లాడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓటమికి ప్రజలే కారణమని ఇప్పటికీ వారినే బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. 75 ఏళ్ల ముసలాయనని పార్టీలో చేర్చుకొని రాజకీయ పునరీకరణ అని అంటున్నారని, ఆయనకు 25 ఏళ్లు తగ్గిపోయాయని, నవయువకుడని అంటున్నారని ఎద్దేవా చేశారు. జీవన్ రెడ్డిని యువకుడంటే రాష్ట్రంలో యువత పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మరి జీవన్ రెడ్డి యువకుడు ఎట్టయితాడు? జీవన్ రెడ్డి కాటికి కాలు చాపిన ఆయన. సరే అన్నందాలు ఉన్నాయి కాబట్టి, ఆర్థికంగా ఉండి కాబట్టి, జర సీకు చింత లేకుంటుండు కాబట్టి 75 ఏళ్ళ దాకా బతికిండు. అదే పేదిళ్ళలో అయితే ఈ టైం కల్లా గోరి కట్టి ఎన్నో రోజులు కానీ ఇక మాట మన నానుడితో ఎందుకు అన్నాడు. కానీ తెలంగాణకు పచ్చి వ్యతిరేకి ఆయన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమ నాయకత్వం 2 సార్లు పదవులకు రాజీనామా చేసినప్పుడు వైఎస్ నాయకత్వంలో ఉంటే చాలాని ప్రత్యేక రాష్ట్రం ఎందుకని ప్రశ్నించిన వ్యక్తి జీవన్ రెడ్డి అని గుర్తు చేసిరు. నేను చెప్పిన ఇప్పుడే జీవన్ రెడ్డి అంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకి. గసవోంటి జీవన్ రెడ్డిని ఇవాళ పార్టీలో చేసుకున్నావు ఆయన, నీకేమన్నా బుర్ర పనిచేస్తుందా అని చెప్పకనే చెప్పింది ముచ్చట. ఉద్యమ నాయకత్వంపై 2 సార్లు ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి జీవన్ రెడ్డి. జగిత్యాల బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వం పల్లెత్తు మాట అనకపోవడం వెనుక అంతర్యం ఏమిటని కవిత ప్రశ్నించారు. అనాలి కదా. ఇప్పుడు కవితమ్మ ప్రశ్నించినా ఎవరు ప్రశ్నించినా కానీ ఇగో నిజంగా ఓసారి ఎందుకో నాకైతే కవితక్క మాటలు మాత్రం మరి ముద్దుగా అనిపిస్తాయి. వీళ్ళు జగిత్యాల జరిగిన మీటింగ్లో ఒకసారి కాకుంటే ఒకసారి కూడా జీవన్ రెడ్డి ఏది కేసీఆర్ పొరపాటున కూడా ఒకసారి కాకుంటే ఒకసారి అయినా కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలి కదా. మాట్లాడిండా? కేంద్ర ప్రభుత్వంల గురించి నరేంద్ర మోడీ గారి గురించి కానీ, లేకపోతే అమిత్ షా గురించి కానీ, లేకపోతే బీజేపీ ప్రభుత్వం గురించి కానీ ఒక్కసారి కూడా మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదంటే వీళ్ళిద్దరు సోపతే ఉన్నట్టుంది. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 సోపతే ఉన్నట్టునే అని ఇక ఆమంటాం ముచ్చట. ఈ ముచ్చట అయితే నేను లేదు, ఆమంటాం ముచ్చటే. మళ్ళీ నాకేడ తలిగిస్తారు ఈ పంచాయతీ పాడైపోయింది. ఇంకా బీఆర్ఎస్ ఆడబిడ్డలకు ఎప్పుడు ఆత్మగౌరవం ఉందని, అందుకే మహిళా బిల్లు వీగిపోయినా మాట్లాడలేదన్నారు. రాష్ట్రంలో అధికార ప్రధాన ప్రతిపక్షాలు ఒకే రోజు బహిరంగ సభలు పెట్టి బలప్రదర్శన దిగాయని, ప్రజా సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇద్దరు ఒకటే నాడు మీటింగ్ పెట్టిరు. కానీ ఎవరికొగరు పార్టీల గురించే చెప్పుకోరు కానీ ప్రజల గురించి మాట్లాడిన నాయకుడే లేడు. నేను 25 తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నా. 25 తారీఖు నాడు బరాబరుగా ప్రజల గురించి మాట్లాడతా. ఓ తెలంగాణలో ఉన్న ఆడపడుచులు ప్రజలు మీరు అంతా 25 తారీఖు నాడు బరాబరుగా నా మీటింగ్కు హాజరు కావాలని కోరుకుంటారు. ఒక్కసారి అంట పోయొచ్చే ఉపాయం చేయరాదు అంతా. కల్వకుంట్ల కవితక్క ఏం చెప్తూ చూద్దాం. అందరు ఏమంటారంటే కల్వకుంట్ల కవితక్క బీఆర్ఎస్ పార్టీకి బీ టీం అని అంటారు. నేను బీ టీం కాదు, ఏం కాదు, నేనే A1గా ఉంటా. నేను తెలంగాణ రాష్ట్రంలో చక్రాన్ని తిప్పేస్తా. ఈ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏమో కథలైతే బీఆర్ఎస్ పార్టీ కథలైతే కాంగ్రెస్ పార్టీ పిట్ట కథలు చెప్తుంది. వీళ్ళంతా కుమ్మక్కయ్యరు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని దోసుక తింటూరు. నేను 25 తారీఖు నాడు బరాబరిగా వస్తున్నా, భారీ మీటింగ్ పెడుతున్నా. అలా చాలామంది చేరికలు ఉంటాయి. మీరు కూడా రావాలి, వచ్చి నన్ను ఆశీర్వదించి నా పార్టీని ఆశీర్వదించి రానున్న రోజులల్లా నా నాయకత్వంలో మీరంతా పని చేయాలని పిలుపునిస్తుంది. పోబుతున్నోళ్ళంటే పోయే ఉపాయం చేయరి.